శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. జనవరి 29, 2026 గురువారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం, శిశిర ఋతువు శుక్లపక్షం, శ్రావణ కార్తె, ఏకాదశి మధ్యాహ్నం 1:55 వరకు. నక్షత్రం రోహిణి ఉదయం 7:30 వరకు. తదుపరి మృగశిర తెల్లవారి 5:17 వరకు. వర్జం రాత్రి 10:54 నుండి 1:50 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:01 నుండి 3:47 వరకు. శుభ సమయం ఉదయం 5 గంటల నుండి 5:45 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు: శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో అర్చన జరిపించండి. ద్వాదశ రాశులు. మేషరాశి. శత్రువర్గం ఎంతగానో ఇబ్బంది పెడతారని మీరు భావిస్తారు. సాంకేతిక విద్యావకాశాలు లభిస్తాయి. వృషభ రాశి. దైవానుగ్రహం వలన మీ ఊహ వాస్తవికతకు దూరంగా అవుతుంది. వ్యాపారాలలో లాభాలు. మిథున రాశి. ముఖ్యమైన పత్రాలను జత చేయవలసిన వాటిని మర్చిపోయే అవకాశముంది. జాగ్రత్తలు పాటించండి. కర్కాటక రాశి. హితులు, శ్రేయోభిలాషులు పెద్దలను కలుసుకుని చర్చలు సాగిస్తారు. కోపతాపాలకు దూరంగా ఉండండి. సింహరాశి. ఉద్యోగ యత్నాలు ముమ్మరం చేసి సానుకూల ఫలితాలు సాధిస్తారు. ఇతరుల విషయాలలో జోక్యం వద్దు. కన్యారాశి. గృహ సంబంధమైన విషయాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారనే భావన మీ వారిలో రానివ్వకుండా జాగ్రత్తలు వహించండి. తులారాశి. ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు సహనాన్ని, ఓర్పును వహించడం చెప్పదగిన సూచన. కొన్ని అవకాశాలు అప్రయత్నంగా కలిసి వస్తాయి. వృశ్చిక రాశి. సన్నిహిత వర్గం నుండి ఆర్థిక సహాయ సహకారాలు నామమాత్రంగా అందుకుంటారు. సోదరుల కలయిక. ధనస్సు రాశి. ఇంటి యందు శుభకార్యాల గురించి సన్నిహితులతో చర్చిస్తారు. ఆర్థికాభివృద్ధి కొరకు కృషి చేస్తారు. మకర రాశి. విదేశాలలోని మీ సన్నిహితుల క్షేమ సమాచారం ప్రశాంతతకు కారణమవుతుంది. ధనలాభం, బంధువుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు. కుంభరాశి. పురాతన వస్తు సేకరణ చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. మీనరాశి. స్త్రీ మూలంగా ధనలాభం పొందుతారు. ఆస్తి వివాదాలు తీరుతాయి. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. నమస్కారం.